అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా రాజకీయాలు ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. ఇది చిన్న జిల్లా, 10 నియోజకవర్గాలు. ఈ జిల్లాలో నెల్లూరు రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఈయన వైఎస్ అనుచరుడిగా కాంగ్రెస్ రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత వైసీపీ తరపున పోటీ చేశారు. 14లో ఓడిపోయినా 19లో ఎమ్మెల్యే గెలిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవి వస్తుందని ఆశించి ఎదురు చూసి ఆయనకి రాకుండా పక్క నియోజకవర్గంలో అనిల్ కుమార్ యాదవ్కి వచ్చినప్పటికీ కొద్దిగా ఇబ్బంది పడ్డ మాట యథార్థం. ఆ పరిస్థితుల్లో ఈయన ఒరిజినల్గా దూకుడు స్వభావం, ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్, ఉన్నట్టుగా మాట్లాడే మనస్తత్వం. ఈయన మన జరిగిన ఎలక్షన్స్కి 6 నెలల ముందే 57% ఓట్లతో 124 సీట్లతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది, కూటమి అనేది ఏర్పడుతుంది అని బల్లగుద్ది చెప్పిన వ్యక్తి ఈ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. రాజకీయాలను అంచనా వేయటంలో, రాష్ట్ర రాజకీయాలని, కేంద్ర రాజకీయాలను అంచనా వేయటంలో దిట్ట అని చెప్పచ్చు. ఈయన నెల్లూరు రూరల్ నుంచి ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీలోనే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లెజిస్లేటివ్ మెంబర్స్ ద్వారా ఎన్నుకోబడే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పంచుమర్తికి అనురాధకు ఓటేసి వైసీపీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి ఈయన. ఆ రోజు వైసీపీని సస్పెండ్ అయ్యి టీడీపీలో చేరారు. ఎలక్షన్స్ ముందే టీడీపీలో జాయిన్ అయిపోయారు. ఈయన జాయిన్ అయిపోయి టీడీపీ తరపున నెల్లూరు రూరల్లో టికెట్ సంపాదించుకుని విజయడంకా మోగిచ్చారు. ఈయన ఒక మంచి స్ట్రాటజిస్ట్ కూడా ఉన్నాడు. రాజకీయాల్లో ఎత్తుగడలు వేయటంలో కానీ, ప్రజల యొక్క భావాన్ని, ప్రజల ఆలోచన విధానాన్ని క్యాప్చర్ చేయటంలో కూడా మంచి దిట్ట అని చెప్పచ్చు. ఈయన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో చాలా ముందున్నారు. 30 కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మాణం చేశారు. అంతేకాకుండా స్కూల్ భవనాలు నిర్మాణం చేశారు. అంతేకాకుండా ఈయన అంగు ఆర్భాటం లేకుండా ఒక బండి మీద ఒక మోటార్ సైకిల్ వేసుకుని నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ తిరుగుతూ, ఏ రోడ్డు అయినా పనిచేస్తుంటే ఆ రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఆ రోడ్డు వరకు ఎలా జరుగుతుంది ఏంటి అబ్జర్వ్ చేసి అక్కడ ప్రజలతో మాట్లాడటం, ఇలాంటి కార్యక్రమాలు చేయటంలో సింప్లిసిటీగా ఉన్న ఎమ్మెల్యేగా చెప్పచ్చు. అంతేకాకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈయన కూటమి ప్రభుత్వంలో మంత్రివర్గంలో స్థానం దక్కుద్దని ఎదురు చూశారు, దక్కల. అయినా సరే బాధపడలా. రొటీన్గా తన ఎమ్మెల్యేగా తన విధి నిర్వహణలో ముందుండాలని చెప్పచ్చు. మరీ ముఖ్యంగా నిజాయితీగా, జీరో కరప్షన్ ఉన్న వ్యక్తి ఈయన. సింపుల్గా ఉంటాడు, ప్రజల్లో మమేకం చేస్తాడు. భవిష్యత్తు రాజకీయాల్లో ఈ నెల్లూరు జిల్లాలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.